అనగనగా ఒకరోజు ఒక గురువుగారు తన శిష్యునితో ఇలా అంటున్నారు. ఈ లోకంలో నిజమైన బంధువు మిత్రుడు భగవంతుడేనని, తక్కిన వారందరూ నామమాత్రమే వారేనని తెలియజేశాడు. కానీ శిష్యునికి ఆ మాటలు నమ్మశక్యం కాలేదు. అయ్యా, నా తల్లి, తండ్రి, భార్య, ఇతర బంధువులు అందరూ నన్ను శ్రద్ధాభక్తితో ప్రేమిస్తున్నారు. నేను లేనిదే వారు క్షణమైనా నిలువలేరు. వారి ప్రేమను నేనెలా శంకిస్తాను అన్నాడు శిష్యుడు. నాయనా, వారి ప్రేమ తాత్కాలికమే. అది నిజమని, శాశ్వతమని తలచడం అవివేకం. ఈ విషయాన్ని నీకు ప్రత్యక్షంగా నిరూపిస్తాను. నేను చెప్పినట్లు చెయ్యి. ఇంటికి పోయి ఈ మాత్రలు మింగి పడుకో. వీటి ప్రభావం వలన కొంతసేపటికి నీవు మరణించినట్లు పైకి కనిపించిన సమస్తం నువ్వు వింటావు, చూస్తావు అన్నాడు గురువుగారు. శిష్యుడు గురువుగారు చెప్పిన ప్రకారం మాత్రలు మింగి స్పృహ లేని వాని వలె మంచంపై పడున్నాడు. అతడు చనిపోయాడనుకొని భార్య, తల్లి, బంధువులు అందరూ దుఃఖిస్తున్నారు. అప్పుడు గురువుగారి వైద్యుని వేషంలో వచ్చి అతన్ని పరీక్షించి, ఇతన్ని బతికించడానికి నా వద్ద మందు ఉంది అనగానే అందరూ సంతోషించి, త్వరగా మందు ఏదో ఇవ్వండి అని అందరూ ప్రార్థిస్తారు గురువుగారిని. అప్పుడు గురువుగారు అంటారు, ఈ మందుని ముందు సగం ఒకరు తాగాలి, తర్వాత మిగతాది రోగికి పడితే రోగి బతుకుతాడు, కానీ ముందు తాగిన వారు చనిపోతారు. మరి ఎవరైతే ఇతను బతికించాలనుకుంటున్నారో వారు ముందుకొచ్చి ముందు సగం మందు తాగండి అని అంటారు. వైద్యుడి రూపంలో ఉన్న గురువుగారు ఆమె తల్లిని పిలిచి, ఎంతైనా మీరు తల్లి కదండి, ఈ మందు తాగి మీ కొడుకుని బతికించుకోండి అంటే ఆమె ముందు తీసుకొని చేతులు పెట్టుకొని ఆలోచించి, ఇంకా నాకు చాలామంది పిల్లలు ఉన్నారండి, వారిని ఎవరు చూసుకుంటారు, నేను తాగలేను అంటాను. తర్వాత భార్యను తాగమంటారు. ఆమె కూడా ఆయన భార్యగా నేను చావడానికైనా సిద్ధమే, కానీ ఈ పసిపిల్లలను వదిలి నేను ఎలా ఉండగలను అంటారు. ఈ మాటలన్నీ వింటున్న శిష్యునికి గురువుగారి బోధనలోని యథార్థం బోధపడింది. వెంటనే అతడు మంచం మీద నుంచి లెగిచి గురువుగారికి నమస్కరించి, మహాత్మా, మీరు చెప్పింది వాస్తవం. వీరందరూ నన్ను నిజంగా ప్రేమిస్తున్నారని భ్రమపడ్డాను. నేను ఇప్పుడు ప్రత్యక్షంగా వాస్తవాన్ని తెలుసుకోగలిగాను. మనకు నిజమైన బంధువు, స్నేహితుడు ఆ సర్వేశుడు ఒక్కడే అని తెలుసుకున్నాను అంటాడు శిష్యుడు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఏది శాశ్వతం కాదు. ఈ బంధాలు, వస్తువులు ఆ దేవుడు ఒక్కడే శాశ్వతమైన. ఆయన చేరుకోవడానికి మనం అందరూ ప్రయత్నించాలి. థ్యాంక్ యూ.